భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు కొత్తగూడెం డీఎస్పీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చండ్రగొండ మండల పోలీసు వారిచే జాతీయ రహదారిపై బస్టాండ్ వరకు కవాతు నిర్వహించారు. తదనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును శాంతియుతంగా వినియోగించుకోవాలని అన్నారు. ఎన్నికల కేంద్రాల వద్ద గుంపులుగా ఉండకూడదని, ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి ఘర్షణలు జరిగినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ రమణారెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, అన్నపరెడ్డిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రాజు, అసిస్టెంట్ కమాండెంట్ ధనసాయి లక్ష్మి, ఏఎస్ఐఎఫ్ రామదాసు, పుష్పరాజ్, పీజీ రెడ్డి, ఉప్పలయ్య మొదలగు పోలీసు వారు పాల్గొన్నారు. అదేవిధంగా సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గారికి, అదేవిధంగా సిఆర్పిఎఫ్ సిఐ గారికి, అదేవిధంగా మా కొత్తగూడెం డివిజన్ పరిధిలో వచ్చినటువంటి ఎస్ఐలకు, అదేవిధంగా మన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ అండ్ అందరు ఆఫీసర్లకు కూడా ఈ ఫ్లాగ్ మార్చ్లో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ ఇక్కడ మా కోసం వెచ్చించి మా మాటలు విని మా మాటలను గౌరవించి మీరందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని కోరుకుంటూ తమ హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా మా సేవలన్నీ మీరు వినియోగించుకొని నిర్భయంగా ఓటు వేయాలని మనవి చేస్తూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు కూడా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఫ్లాగ్ మార్చ్ అప్ టు పోలీస్ స్టేషన్ వరకు కంటిన్యూ అవుతుంది. అందరూ మళ్ళీ సేమ్ ప్లేస్లో రావాలి.